తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. 2025వ సంవత్సరం వచ్చేసింది. మరి ద్వాదశ రాశుల్లో జన్మించిన వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? మెరుగైన ఫలితాల కొరకు ఎటువంటి పరిహారాలు వారు చేసుకోవాలి? మంచిగా ఉన్న రాశులు ఏవి, అంటే మంచి ఫలితాలను ఇచ్చేటువంటి రాశులు ఏ ఉన్నాయి, అలాగే చెడు ఫలితాలు ఏ రాశుల వారు అందుకోబోతున్నారు? ఈ వివరాలన్నీ ఇవాళ వీడియోలో నేను మీకు వివరిస్తాను. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి గమనిక, ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర గమనాన్ని దృష్టిలో పెట్టుకొని జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు మాత్రమే ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మనకు సాంప్రదాయానుసారంగా వచ్చేటువంటి ఉగాది నుంచి ప్రారంభమయ్యే రాశి ఫలితాలని, అనగా వచ్చే విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించి ఉగాది ప్రారంభమయ్యడానికి అంటే ముందుగా మళ్ళీ ఆ యొక్క ఉగాది సందర్భంగా మళ్ళీ వివిధ రాశుల వారికి సంబంధించి రాశుల ఫలితాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇటువంటి దాంట్లో ప్రపంచమంతా అంగీకరిస్తున్నటువంటిది 2025 నూతన సంవత్సరం. అదేవిధంగా మనము కూడా ఆంగ్ల నూతన సంవత్సరం అనేటువంటి భావనతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. అదే ఉగాది నాడైతే మార్చి 29వ తారీఖు నుంచి మళ్ళీ 2026-28 వరకు ఉండేటువంటి గమనం వరకు ఉండేది చెప్పేటువంటిది. అవి మనం మరియు వీడియోలో తెలియజేసుకుందాం. అదే అడగబోతున్నాను గురుగారు. అంటే సాధారణంగా ఒకటే ప్రశ్న అడుగుతారు, ఉగాది కదా అసలు చెప్పాలి జాతక ఫలితాలు అనేవి, ఈ లోపు ఏంటి అంటే ఒక సాంప్రదాయంగా అది కొనసాగిపోతుంది. అంటే మనకేమని చెప్పబడింది అంటే, ధర్మం ఏం చెప్పబడింది శాస్త్రంలో అంటేనమ్మా, ప్రపంచమంతా ఏది ఒక విషయం గురించి ఒక తాటి మీద ఉంటుందో అది ధర్మమే కూర్చుంటుంది, శాస్త్రమే కూర్చుంటుంది. ఇక మరి ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలియచేస్తారా? జనవరి 1, 2025 నుంచి. ఇక గ్రహస్థితిలోకి గనక గమనించుకున్నట్లయితే ముఖ్యంగా గురువు 9th మే వరకు కూడాను ఈ వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. 9th మే నుంచి మిథున రాశిలోకి సంచారం, 9th మే నుంచి సెప్టెంబర్ 27వ తారీఖు వరకు. ఇక సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు కర్కాటక రాశిలో. ఇక నవంబర్ 12వ తారీఖు నుంచి డిసెంబర్ 28 వరకు కర్కాటక రాశిలోనే వక్రీకరించే స్థితి పొంది ఉండడం. ఇక శని భగవాన్ల వారిని కనుక చూసుకున్నట్లయితే 15 ఏప్రిల్ వరకు కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. 16 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 9వ తారీఖు వరకు మీనరాశిలో సంచారం. ఈ మధ్య కాలంలో జూలై 8వ తారీఖు నుంచి వక్రీకరించి మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. అలాగే అక్టోబర్ 10వ తారీఖు నుంచి కుంభరాశిలో సంచారం చేస్తూ వక్రీకరించి కుంభరాశిలో, నవంబర్ 26వ తారీఖు నుంచి వక్రత్యాగము శని భగవాన్ల వారు చేస్తున్నారు. ఇక రాహుకేతులు కనుక చూసుకున్నట్లయితే 15 మే వరకు కేతువు కన్యలో మరియు రాహువు మీనరాశిలోకి, అలాగే 16 మే నుంచి సింహరాశిలో కేతువు, అలాగే కుంభరాశిలో 16 మే నుంచి రాహుగ్రహ సంచారం జరుగుతుంది. ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులకు అందరికీ తెలియజేయాల్సినటువంటి అంశం ఏంటంటే, ముఖ్యంగా అందరూ ఈ ద్వాదశ రాశుల గురించి రాగానే అందరూ ఆలోచించేటువంటిది ముఖ్యంగా శని దోషం, ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, యోగ శని, ఈ శని దోషాలు. అయితే ఇక్కడ 15 ఏప్రిల్ వరకు శని కుంభరాశిలో సంచారం చేస్తూ 16 ఏప్రిల్ నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తున్నా, ఈ యొక్క జూలై 8 నుంచి మీనరాశిలోనే సంచారం చేస్తూ వక్రీకరించినటువంటి కారణం చేత మళ్ళీ ఈ కుంభరాశి ఫలితాన్ని ఇస్తాడు. అక్టోబర్ 10న కుంభరాశిలోనే వక్రీకరించి ఉన్నటువంటి స్థితిగతుల చేత ఏమవుతుంది, మళ్ళీ మకర రాశి ఫలితాన్ని శని భగవాన్లు ఇస్తారు. కాబట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఎవరికి కూడాను ఈ సంవత్సరం శని భగవానుడు యోగదాయకంగా పూర్తిగా లేడు. 12 రాశుల వారికి అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, యోగ శని, దాంపత్య శని, ఈ రాశుల ఈ యొక్క దోషాల, శని దోషాలు ఏదో ఒక సందర్భంలో కొన్ని నెలల పాటు అందరూ రాశుల వారు అనుభవించాల్సిందే తప్ప ఇక్కడ ప్రత్యామ్నాయము లేదు. కాబట్టి ఇక కుంభరాశి వారికి ఏలినాటి శని వెళ్ళిపోతుందని సంతోషం కానీ, ఈ యొక్క సంబంధించి మకర రాశి వారికి ఏలినాటి శని వెళ్ళిపోతుందని సంతోషం కానీ, లేకపోతే కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం పోతుందని కానీ భావించాల్సిన అవసరం లేదు. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని దోషం పోతుందని కూడా భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శని మళ్ళీ రుజుమార్గంలో వెళ్ళి మళ్ళీ వక్ర మార్గం చేత వక్రగతిన సంచారం చేస్తున్న కారణం చేత 12 రాశులు శని ప్రభావానికి గురవుతాయి. కాబట్టి ఈ సంవత్సరం అన్ని రాశుల వారు
శని దోష పరిహారములు ఖచ్చితంగా చేసుకోవలసినదే, అందులో సందేహం లేదు. గ్రహస్థితులు అయితే ఈ విధంగా ఉన్నాయి. గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలియజేశారు గురుగారు. మరి ఈ 2025వ సంవత్సరంలో ద్వాదశ రాశుల జాతక ఫలితాలు తెలుసుకుంటున్నాం. ఇందులో భాగంగా కన్యా రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరికి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుందో తెలియజేస్తారా? ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి 15 మే వరకు రాహువు మీనరాశిలో, కేతువు కన్యా రాశిలో, 16 మే నుంచి కేతువు సింహరాశిలో, రాహువు కుంభరాశిలో సంచారం చేస్తుండడం. అలాగే శని భగవానుల వారు 15 ఏప్రిల్ వరకు కుంభరాశిలో సంచారం చేస్తూ 15 ఏప్రిల్ నుంచి మళ్ళీ 16 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 9 వరకు మీనరాశిలో. ఇక ఈ యొక్క సంబంధించినటువంటిది అలాగే గురుగ్రహ ప్రభావం చూసుకున్నట్లయితే 9 మే వరకు వృషభ రాశిలో, 9 మే నుంచి సెప్టెంబర్ 27వ తారీఖు వరకు మిథున రాశిలో, మళ్ళీ 28 నుంచి సంబంధించినటువంటిది కర్కాటక రాశిలో సంచారం సెప్టెంబర్ 28 తర్వాత. అయితే తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే దైవ బలం సంపూర్ణంగా ఉన్నటువంటి జాతకం ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి అద్భుతంగా యోగదాయకం. చాలా మటుకు అనుకుంటుంటారు ఇక్కడ శని ప్రభావం కూడా మీకు ఎక్కువ శాతము ఈ యొక్క శని కూడాను యోగదాయకంగా ఉంటున్నాడు, అలాగే గురువు గారు కూడా యోగదాయకంగానే ఉంటున్నాడు. అయితే ఎప్పటి నుంచి ఇవన్నీ కూడా యోగదాయకంగా ఉంటాయి? గురువు యోగిస్తున్నాడు, శని యోగిస్తున్నాడు, రాహు యోగిస్తున్నాడు, అలాగే కేతుగ్రహం కూడా కన్యా రాశి వారికి యోగిస్తుంది. ఇక ఈ సంబంధించినటువంటి రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా చూసుకున్నట్లయితే 30 మార్చి వరకు గురువు మిథున రాశిలో సంచారం చేస్తూ వక్రీకరించి ఉండడం. కాబట్టి జనవరి 1 నుంచి మార్చి 30 వరకు కాస్త అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండడము, చీటికి మాటికి చికాకులు ఎక్కువగా ఉండడము, చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కొన్ని ఆటంకాలు డిలే అవుతుండడము, ఇవన్నీ కొంత ఇబ్బందికర పరిస్థితులుగా 30 మార్చి వరకు ఉంటుంది. ఇక 30 మార్చి నుంచి 9 మే వరకు గురువు వృషభ రాశిలో, తదనంతరం 9 మే నుంచి సెప్టెంబర్ 27వ తారీఖు వరకు గొప్పదైనటువంటి దశమస్థానంలో సంచారం చేస్తుండడం. కాబట్టి ఇక 1 ఏప్రిల్ నుంచి ఇక పూర్తిగా డిసెంబర్ వరకు కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితం ఈ యొక్క కన్యా రాశిలో వారికి ఉండబోతుంది. ఇక శని ప్రభావం కనుక చూసుకున్నట్లయితే 15 ఏప్రిల్ వరకు శని యోగదాయకంగా ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ గురువు గారు సరిగ్గా లేకపోయినా శని కవర్ చేయబోతున్నాడు. కాబట్టి మీకు పెద్దల సహాయ సహకారం లేకపోయినా కింది స్థాయి వాళ్ళ యొక్క సహాయ సహకారం ఉండడం వల్ల మీరు అనుకున్నటువంటి పనులు శని దగ్గరుండి జరిపిస్తాడు. ఇక 15 ఏప్రిల్ తర్వాత 16 ఏప్రిల్ నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తున్నప్పటికీ సప్తమ శని ప్రభావం ఉన్నప్పటికీ ఏమవుతుంది? కొంత యోగదాయకంగా ఉంటుంది. వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి సంబంధించి 16 ఏప్రిల్ నుంచి యోగదాయకంగా మారబోతుంది. వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోతాయి. ఇక అన్నిటికంటే ప్రధానంగా జూలై 8వ తారీఖు నుంచి మళ్ళీ వక్రీకరించి కుంభరాశి ఫలితాలను ఇవ్వడము, అలాగే ఈ యొక్క అక్టోబర్ 10వ తారీఖు నుంచి మళ్ళీ కుంభరాశిలోనే వక్రీకరించే స్థితి పొంది ఉండడం, ఇక్కడ మళ్ళీ మకర రాశి ఫలితాలు. కాబట్టి శని భగవానుల వారు 15 ఏప్రిల్ వరకు, మళ్ళీ జూలై 8 నుంచి అక్టోబర్ 10 వరకు విపరీత రాజయోగాన్ని కలగచేస్తున్నాడు. కాబట్టి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఇక అన్నిటికంటే ప్రధానంగా 16 మే నుంచి రాహు కూడాను షష్టమ స్థాన స్థితిగతులు ఉన్నటువంటి కారణం చేత మీకు ప్రధానంగా ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి మీకు లభించబోతుంది. అంటే మీరు ఊహించరు ఇంత సంపాదన మనకు ఉంటుందా అని. ఎప్పటి నుంచి? 16 మే నుంచి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ 16 మేలో రాహు ఇక్కడ ఉన్నాడు. అలాగే జూలై 8వ తారీఖు నుంచి మళ్ళీ శని భగవానుల వారు కూడా యోగిస్తున్నారు. కాబట్టి ఏతావాత జూలై 8 నుంచి అక్టోబర్ 10వ తారీఖు ఉన్నటువంటి కాలం, అనగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 3 నెలల కాలం అద్భుతమైనటువంటి కాలం ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి కూడా ఉండబోతుంది. ఇక మళ్ళీ 1 ఏప్రిల్ నుంచి 9 మే వరకు కూడాను ఈ యొక్క సంబంధించినటువంటి యోగదాయకమైనటువంటి పరిస్థితి. మళ్ళీ ధనం అనేటువంటిది చక్కగా వస్తుంది. ధనానికి ఎటువంటి లోటు లేని జాతకం ఈ 2025వ సంవత్సరంలో కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, ప్రైవేట్ రంగము, కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు ఉంటున్నాయి, సందేహమే లేదు. ఇక కోరుకున్న చోటికి బదిలీలు కూడాను అవుతాయి, ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ వస్తాయి. నిరుద్యోగస్తులైతే ఉద్యోగం లభిస్తుంది. అయితే ఉన్న ఉద్యోగంలోనే గురుతర బాధ్యతలు పెరుగుతాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఏ సమయంలో మనకు ఉద్యోగం ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఈ సంవత్సరంలో అనే సంశయం కూడా ఉంటుంది. కాబట్టి ఫిబ్రవరి 11 నుంచి మార్చి 13 మధ్య కాలంలో నిరుద్యోగస్తులకు ఉద్యోగం, లేదా చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి వేరే ఉద్యోగంలో ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి వేరే సంస్థల్లో మీకు జాబ్ అనేటువంటిది ఉంటుంది.
ఇక మళ్ళీ చూసుకుంటే జూన్ 14 నుంచి ఆగస్టు 15వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం కూడా నిరుద్యోగస్తులైతే ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగస్తులకి కూడా చాలా మంచి యోగదాయకమైనటువంటి పరిస్థితి, బాధ్యతతో కూడుకున్నటువంటి ప్రమోషన్స్ ఉంటాయి. ఇక మళ్ళీ ఆఖరిగా నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 ఉన్నటువంటి మధ్యకాలం కూడా ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగ సమస్యలు తీరుతాయి. ఇక ఈ యొక్క సంబంధించిన కన్యా రాశిలో జన్మించినటువంటి రాజకీయ ప్రముఖులకి ప్రజల యొక్క ఆదరాభిమానాలు ఎక్కువగా ఉండడము, చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నంలో కూడాను పెద్దల యొక్క సహాయ సహకారాలు ఉండడము, నామినేటెడ్ పదవులు పొందేటువంటి అవకాశం ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. ఇక అన్నిటికంటే ప్రధానంగా సినీ కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు నాటక రంగము, నాట్యము, సాహిత్యము, అలాగే సంగీతము, టీవీ సీరియల్స్, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి అవకాశాలు వస్తాయి. జూలై 8 నుంచి అక్టోబర్ 10వ తారీఖు మధ్య కాలంలో ధన రాబడి చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా మీకు ధనము అనేటువంటిది సమకూరుతుంది. ప్రజాదరణ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకైతే ప్రధానంగా శ్రమకు తగ్గినటువంటి ప్రతిఫలం ఉంటుంది. కోరుకున్న చోట మీకు విద్యాలయాల్లో ప్రవేశం అనేటువంటిది ఉంటుంది. అధిక ఉత్తీర్ణత శాతంతో మీరు తప్పకుండా మీ యొక్క చదువులో విజయాన్ని పొందుతారని చెప్పొచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఈ 1 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 27వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలము, అనగా FMCG, జనరల్ స్టోర్స్, సూపర్ మార్కెట్స్, రెస్టారెంట్ బిజినెస్, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్, అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, జ్యువెలరీ రంగము, తీర్థయాత్రలు చేసేటువంటి వాళ్ళు, అలాగే కర్రీ పాయింట్స్ నడిపేటువంటి వాళ్ళు, పండ్ల వ్యాపారస్తులు, అలాగే ఈ సంబంధించినటువంటి పూజా ద్రవ్య స్టోర్స్ నడిపేటువంటి వాళ్ళు, వీళ్ళకందరికీ కూడా 1 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 27వ తారీఖు వరకు ఉన్న కాలం అద్భుతంగా ఉంటుంది. ఇక సెప్టెంబర్ 28వ తారీఖు నుంచి నవంబర్ 11వ తారీఖు ఉన్నటువంటి కాలం మాత్రం మీకు అనుకూలముగా లేదు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. పుణ్యక్షేత్ర సందర్శన ఉంటుంది. అయితే ఇక నవంబర్ 12 నుంచి డిసెంబర్ వరకు కూడా ఉన్నటువంటి సమయం కూడా అంత అనుకూలంగా లేదు. బ్యాడ్ టైం ఎప్పుడుందయ్యా అంటే నవంబర్ 12 నుంచి డిసెంబర్ 28వ తారీఖు మధ్యకాలం బ్యాడ్ టైం. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి ఎడిబుల్ ఆయిల్స్, స్టీల్ రంగంలో, అలాగే ఐరన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఈ సంబంధించినటువంటి కింది స్థాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో, అలాగే ఏసీ షోరూంలు, ఏసీలు వంటి వాటికి సంబంధించినటువంటి వాటిలో పనిచేసేటువంటి వాళ్ళు, ఇక మైనింగ్ వ్యాపారస్తులు, ఇట్లాంటి రంగంలో ఉన్నటువంటి వారికి, పెట్రోల్ బంకులు నడిపేటువంటి వాళ్ళకి, కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి శని భగవానుడు అత్యంత రాజయోగప్రదుడుగా ఉండడం తద్వారా మంచి యోగ స్థితి ఉంటుంది. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 2 పంటలు కూడాను అధిక ధన రాబడి అనేటువంటిది ఉండబోతుంది. ఈ యొక్క లాయర్లు కానీ, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి పరిస్థితిని పొందుతారు. చెప్పాను కదా, మే 9 నుంచి సెప్టెంబర్ 27 మధ్య కాలంలో మంచి లాభసాటితో కూడుకున్నటువంటి వ్యాపారం అనేటువంటిది ఉంటుంది. నూతన వ్యాపారం అనేటువంటిది చేస్తారు. కొత్త ప్రాజెక్టులు అనేటువంటివి మీ చేతికి వస్తాయి. ఊహించని విధంగా ప్రాజెక్టులని ఈ సంవత్సరంలో కంప్లీట్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కుటుంబంలో మర్యాద పెరుగుతుంది. మిమ్మల్ని చూస్తేనే ఒక గౌరవ భావం అనేటువంటి వస్తుంది. గురుతర బాధ్యతలు అనేటువంటి పెరుగుతాయి. మీ బాధ్యతల్ని మిగతా వ్యక్తులు కూడా షేర్ చేసుకుంటారు. తద్వారా మీరు ఎక్కువ కష్టపడకుండానే గొప్ప పేరు ప్రతిష్టలు పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగినిలో అయితే కొంత కష్టపడక తప్పదు. అయితే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ప్రధానంగా సంతాన ప్రాప్తి కలిగేటువంటి అవకాశం గోచరమవుతుంది. ఎప్పటి నుంచి? మే 1వ తారీఖు నుంచి, అనగా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 27 ఉన్నటువంటి మధ్యకాలంలో మంచి జరుగుతుంది, అనగా సంతాన ప్రాప్తి అవుతుంది. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకి ఖచ్చితంగా వివాహ యోగ్యతలు అనేటువంటివి ఉంటున్నాయి. కాబట్టి మంచి జరుగుతుంది. ఈ చెప్పినటువంటి సమయంలో అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారు కాస్త బేరీజు వేసుకొని ఆ సమయాన్ని కనుక పాటించుకున్నట్లయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క 2025వ సంవత్సరంలో మీ జీవితం చాలా చక్కగా ఉండాలి, ఆనందమయమైనటువంటి జీవితాన్ని పొందాలి. మీ యొక్క జాతకము మీకు వివాహం అయ్యి ఉంటే కనుక మీ భర్త, మీ భార్య, పిల్లల జాతకం మీ మీద ప్రభావం చూపుతుంది. వివాహం కాకపోతే తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్ళ జాతకం కూడా మీ మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో మీ యొక్క సంకల్పం సంపూర్ణంగా నెరవేరాలి అనేటువంటి సదుద్దేశముతో సర్వదోష నివారణ పూజలు, హోమాలు, జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే ఈ సంవత్సరం అంతా కూడాను శని భగవాను వారు 12 రాశుల వారిని ప్రభావితం చేయబోతున్నారు. 12 రాశుల వారికి శని ప్రభావం ఉంటుంది. అయితే ఈ యొక్క సంబంధించినటువంటి దోష నివారణార్థమే సర్వదోష నివారణ పూజల, హోమాలు ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో ఈ 2025 సంవత్సరం అంతా కూడా మీ కుటుంబ సభ్యుల గోతనామాలతో చేయించడం జరుగుతుంది. దీనికి శ్రీకారం జనవరి 13వ తారీఖు రోజున చుట్టబోతున్నాము. తద్వారా మీకు అన్నీ కూడాను మీ కుటుంబ సభ్యుల అందరి గోతనామాలతో ఈ యొక్క సర్వదోష నివారణ పూజల, హోమాలు ప్రతి నెల జరిపించడం జరుగుతుంది. అలాగే తండ్రి వైపు, భర్త వైపు 6 తరాలు, భార్య వైపు, తల్లి వైపు 3 తరాల్లో కుటుంబంలో ఏమైనా దుర్మరణాలు ఉన్నా, అలాగే
మీ కుటుంబ సభ్యులు 60 సంవత్సరాల లోపల లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ రోగాలతో మరణించిన లేదా 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా వాటిని పితృదోషం అంటారు. ఇట్టి పితృదోష నివారణకి పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల ఈ పితృదోష నివారణ కార్యక్రమాలు అనేటివి చేయించడం జరుగుతుంది. ఇక గమనించుకున్నట్లయితే సర్వే సర్వత్రా మీకు మంచి జరగాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. మరి కన్యా రాశి వారు మెరుగైన ఫలితాలు పొందాలంటే గనక వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి 2025 సంవత్సరంలో సమస్యలు తీరిపోవాలి అని అనుకుంటే ప్రధానంగా పౌర్ణమి రోజున గురు చరిత్ర పారాయణం ప్రారంభం చేయండి. పౌర్ణమి రోజున పూర్తి చేయండి, ప్రారంభించి పూర్తి చేయండి. ఇది చాలండి. ప్రతి నెల ఇది చేసుకుంటే మీకున్నటువంటి సర్వ సమస్యలు కూడా తొలగిపోతాయి. వీలు కుదిరినప్పుడల్లా శివాలయ సందర్శనం చేసుకోవడం ద్వారా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక చెప్పినటువంటి విషయాల కంటే ఇంకా విభిన్నంగా మీ జీవితం ఉందంటే మీ యొక్క జన్మజాతకంలోని నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి.